ఇప్పుడు మనం ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఈ 6వ శ్లోకమునకు ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అంటే అది ఏ ఇన్స్ట్రుమెంట్ వారికైనా పనికి వస్తుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములతో కీబోర్డ్ ప్లే చేస్తూ మీకు చెప్తున్నాను. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను. శృతి 1వ శృతి, రాగం తోడి రాగం, ప్యూర్ తోడి రాగం అనమాట. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. సా షడ్జమము, రీవన్ శుద్ధ రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైస్కి నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయన్నమాట. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇప్పుడు దైవత్వంలో ప్రారంభమవుతుంది అనమాట. నైనం దా సరిపోయింది. ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటాయి అన్ని స్వరాక్షరములు పాడుకునే వాళ్ళకి అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఎక్స్ట్రా వస్తే నేను చెప్తాను, మీకు తెలుస్తుంది అనమాట. నైనం దా నైనం చిందంతి పద్దాద సరిపోయింది. శస్త్రాణి పద్దాద దాదా పద్దాద పద్దాద నైనం చిందంతి శస్త్రాణి నైనం నై దశాస. ఈ దశాస అని మనం నై ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. నై నం దా సాదా నైనం దఖతి పమమ సరిపోయింది. పావకః పా మాప. ఈ మపాన్ని మనం పా అని పాడుకోవాలి. పాప పావకః సాదా పమమ పాప నైనం దఖతి పావకః. ఈ లైన్ మొత్తం చూద్దాం. దాదా పద్దాద పద్దాద సాదా పమమ పాప నైనం చిందంతి శస్త్రాణి నైనం దఖతి పావకః. నెక్స్ట్ లైన్. నచైనం నా మా అది మా చై పపనిద. ఈ పాపానిదాన్ని మనం దా అని పాడుకోవాలి. మదాదా నచైనం క్లేదయంత్యాపో క్లే దశ. ఈ దశాన్ని మనం సా అని పాడుకోవాలి. సా 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 క్లేదయంత్యాపో మదాదా సా 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 నచైనం క్లేదయంత్యాపో న శోషయతి నా అది సా అన్నమాట. సా షో గరి గరి. ఈ గరి గరిని మనం రీ అని పాడుకోవాలి. సరి నశోష సరి సరి నిద నశోషయతి మారుతః మా దశనిస ధనీప. ఈ దశనిస ధనీప అని మనం మా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి
మా సారీ పా అని పాడుకోవాలి. మా పా ప ప పా పా ప ప పా మారుతకా న శోషయతి నా ప సో పనిదని దా, ఈ పనిదని దాన్ని మనం దా అని పాడుకోవాలి. పదా మమ న శోషయతి మారుతకా మా మప మప మామ, ఈ మప మప మామ అని మనం మా అని పాడుకోవాలి. మా రుతఖ స స స మా స స స మా రుతఖ. ఇప్పుడు మనం ఈ నశోషయతి మారుతః చూద్దాం. నశోషయతి మారుతః పదా పదా మమ మా స స స. ఇప్పుడు మనం గాయకులకు ఒకసారి మనం స్వరం పాడుకుందాం. అంటే సాహిత్యాక్షరాలు వస్తే అన్ని స్వరాక్షరాలు వస్తాయి. దా దా పద్దా ద పద్దా దా సా దా ప మమ పా ప ప పా మదా దా సా స సా 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 సరి ని ని ద పా ప ప పా పదా మమ మా స స సా. ఇది అయ్యా నా చిన్న ప్రయత్నం. ఎందుకంటే 90% చాలామంది పాటలే పాడుకుంటారు, శ్లోకాలు పాడుకుంటారు, ఆ స్వరాలు తెలియదు పాపం కొంతమందికి. చాలామందికి తెలుసు, రాసి ఇవ్వాలంటే కొంచెం కష్టం అనమాట. ఏది ఏమైనా మనకు తెలిసిన విద్య 10 మందికి పంచాలి, నేను చేస్తున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతోనూ లేదంటే ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఇంకొక శ్లోకంతోనూ మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి. ఈ 7వ శ్లోకమునకు ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అన్ని వాయిద్య కళాకారులకు కీబోర్డ్ పై నేను అనుస్వరములతో ప్లే చేస్తూ పాడుతూ చెప్తున్నాను అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. శృతి 1వ శృతి. రాగం హిందుస్థానీ క్లాసికల్ రాగం. ఇది రాగం పేరు బిలావస్కాన్ తోడి అంటారు, లేదంటే బిలాస్కానీ తోడి అంటారు అన్నమాట. మన అన్ని హనుమత్తోడి స్వరస్థానాలే వస్తాయి అన్నమాట. ఆరోహణ సరిగా పదస అంటే మానీలు ఉండవు అనమాట. అవరోహణ సాని దమ గరిస, పా ఒకటే ఉండదు. సరిగ పదస సాని దమ గరిస. సా షడ్జమము, రీవన్ శుద్ధ రిషభము, ఘాటు సాధారణ గాంధారము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, తారస్థాయి షడ్జములు వస్తాయి. డిసెండింగ్ ఆర్డర్లో తారస్థాయి షడ్జమము, నీటు కైసికి నిషాదము, దావన్ శుద్ధ దైవతము, మావన్ శుద్ధ మధ్యమము, ఘాటు సాధారణ గాంధారము, రీవన్ శుద్ధ రిషభము షడ్జములు వస్తాయి అన్నమాట. మధ్యమంలో ప్రారంభమవుతుంది అనమాట శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. జాతస్య హి మామమ్మ. సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తే అది గాయకులకు పాడుకుంటానికి అయితే అది వినడానికి బాగుంటుంది అనమాట. జాతస్య హి 4 సాహిత్యాక్షరములు. మామమ్మ
జాతస్య హి సరిపోయింది. ధ్రువో ధ్రు మా ఓ పామా, ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. మమ్మ మమ్మ ధ్రువో మృత్యుః, మమ్మ జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం ధ్రువం జన్మ, ధ్రుమ ఇది మా అనమాట. ఓ వన్ అంటే పామ పామ అంటే వినడానికి బాగోదు. ఈ పామ పామాని మనం మా అని పాడుకోవాలి. మమ్మ ధ్రువం జన్మ రీరి, మమ్మ రీరి ధ్రువం జన్మ మృతస్య చ అంటే మరి ససా. ఈ లైన్ మొత్తం చూద్దాం. మమ్మ రీరి మరి ససా, జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మ మృతస్య చ. రెండు లైన్. తస్మాద పరిహార్యేర్థే, అంటే మా స్మా మపనిద, ఈ మపనిదని మనం దా మద్దా తస్మా దా అంటే దాయే మద్దాద తస్మాద పరిహార్యేర్థే స సరిపోయింది. మద్దాద స తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచి, నా అది సా అనమాట. త్వం గరి గరి, ఈ గరి గరిని మనం రీ అని పాడుకోవాలి. సరి నీద నత్వం శోచి తుమర్హసి, తు దా అది దా అనమాట. మర్ నిదని, ఈ నిదని మనం నీ అని పాడుకోవాలి. దని దపా తుమర్హసి నత్వం శోచి, నా పా అది పా అనమాట. త్వం త్వం పన్నిదనిదా నత్వం నిద నిదా, ఈ నిద నిదని మనం దా అని పాడుకోవాలి. పద్దామారి నత్వం శోచి తుమర్హసి రిగారిసా. ఇప్పుడు మనం గాయకులకు స్వరాలు ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అంటే సాహిత్యాక్షరం ఎన్ని వస్తే అన్ని వస్తాయి అనమాట. మమ్మ రీరి మరి ససా, మద్దాద ససా సరి నీద దని దపా పద్దామారి రిగారిసా. చక్కని ప్రక్రియ అండి, అందరికీ ఉపయోగపడుతుంది. తెలియని వారందరికీ, తెలిసిన వారికి మనం ఏమి ఇవ్వక్కర్లేదు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతోనో లేదంటే ఇంకొక మంచి శ్లోకంతోనో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.
ఇప్పుడు మనం ఈ 8వ శ్లోకానికి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అన్ని వాయిద్య కళాకారులకు అనుస్వరములతో కీబోర్డ్ పైన నేను ప్లే చేస్తూ పాడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. రాగం శుద్ధ సావేరి రాగం, శృతి 1వ శృతి. సరి మ పద సా ధ ప మ రి సా. సా షడ్జమము, రీ 2 చతుశ్రుతి రిషభము, మా 1 శుద్ధ మధ్యమము, పా పంచమము, ధా 2 చతుశ్రుతి దైవతము, తారస్థాయి షడ్జములు వస్తాయి అన్నమాట. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. హతో వా పపా సరిపోయింది. ప్రాప్స్య మ పప అంటే బాగోదు. మ ప ప్రా, ఈ ప్రా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఆ మపాని మనం పా అని పాడుకోవాలి. పా పప పప ప్రాప్స్యసి స్వర్గం, పపా పా పా పప పప హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా. పదా సదా అంటే బాగోదు. జి పా త్వా దా సదా, ఈ దా సదా మనం దా అని పాడుకోవాలి. పదా జిత్వా వా పమమా, ఈ పమమా అని మనం మా అని పాడుకోవాలి. పద్దామా జిత్వా వా భో పమదప, ఈ పమదపని మనం పా అని పాడుకోవాలి. పామ భోక్ష్య సేమహీం రి సా అంటే బాగోదు. సే రి సా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. సా సా సేమహీం పద్దామా పామ సా సా తస్మాదుత్తిష్ట దసారిమమ్మ సరిపోయింది. తస్మాదుత్తిష్ట కౌంతేయ దామాదా యుద్ధాయ దసారిసా యుద్ధా దసాయ రిసా, ఈ రిసాను మనం సా అని పాడుకోవాలి. దసా సా యుద్ధాయ కృత నిశ్చయ ద పప పప సరిపోయింది. హా దపమ పమ పమ, ఈ దపమ పమ పమ అని మనం మా అని పాడుకోవాలి. మా దసా సద పప పప మా యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ యు మా సరిపోయింది. ధా అంటే పదసా సదాద్దమా, ఈ పదసా సదాద్దం అని మనం మా అని పాడుకోవాలన్నమాట. ధా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. మా యుద్ధాయ కృత పదప అంటే బాగోదు. కృ ప త దప, ఈ దప అని మనం పా అని పాడుకోవాలి. కృత పప కృత నీ మరి, ఈ మరిని రీ అని పాడుకోవాలి. పపరి కృత నీ చేయ రీ రిమ, ఈ రీ రిమని మనం రీమా అని పాడుకోవాలి. రీ రీ రిమ నిశ్చయ హా రీ సససా, ఈ రీ సససా అని మనం సా అని పాడుకోవాలన్నమాట. పపరి పపరి రిమా సా కృత నిశ్చయ. ఇప్పుడు మనం ఈ
శ్లోకమునకు గాయకులకు స్వరాలు ఒకసారి ప్లే చేస్తూ పాడుకుందాం. అంటే ఎన్ని సాహిత్యాక్షరాలు వస్తాయో అన్ని స్వరాక్షరాలు వస్తాయి. ప ప ప ప ప ప ప ప పద్ద మా పా మ సా స సా ద సా రి మ మ ద మ ద ద సా స ద ప ప ప ప మా మ మ మ ప ప రి రి మ సా. చూసారండి, వెరీ డిఫికల్ట్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేయటం అనమాట, అందరికీ అర్థమయ్యేటట్టుగా. చాలా సంతోషం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మేము ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి. ఇప్పుడు మనం ఈ 9వ శ్లోకానికి అన్ని వాయిద్య కళాకారులకు, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములతో నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తూ పాడుతూ చెప్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. శృతి 1వ శృతి, రాగం శుద్ధ సావేరి రాగం. అయితే తారస్థాయిలో గాత్రి అంతరగాంధారాన్ని వాడారన్నమాట, అన్యస్వరాన్ని, ఫారెన్ నోట్ని. సరి మ పద సాధ ప మరి సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, మావన శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దయతము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలకేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. కర్మణ్యేవాధి దా 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 సరిపోయింది. కారస్ దా దా స్తే దశద 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 దాపమా. ఈ దశద దశద దాపమా అని మనం స్తే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మా అని పాడుకోవాలి. మా స్తే. ఈ లైన్ మొత్తం చూద్దాం. దా 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 మా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు మా పద స అంటే బాగోదు. మా ప అంటే అది మా ఫ లే దశ. ఈ దశ అని మనం సా అని పాడుకోవాలి. మా ప సా స మా ఫలేషు కదాచన దశ స సా సరిపోయింది. ఇది మా కర్మ మా మా కర్ అంటే దాస సరి. ఈ దాస సరిని మనం సారీ అని పాడుకోవాలి. సారీ రి మా కర్మ ఫలహే రి 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 సారీ రి 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 మా కర్మ ఫలహే తుర్భూః రి గరి సా సా అంటే బాగోదు. తుర్ అది రి అనమాట. రి భూ గరిసా. ఈ గరిసా మనం సా అని పాడుకోవాలి. రి సా స తుర్భూః సారీ రి 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 సా స మా కర్మ ఫలహేతుర్భూః మా తే సా గరిగ మా అది సా అనమాట. అది తే గరిగా. ఈ గరిగాని మనం తే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి గా అని పాడుకోవాలి. సా గా మా తే సంగోస్త్వ సారి స అంటే బాగోదు. సం సా గో గో రి సా. ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. స సా స సంగోస్త్వ సా సా గా సా సా స మా తే సంగోస్త్వ
కర్మణి, ఇక్కడ జాగ్రత్తగా కర్మ సాస నీ నీ సా స దసరి స సా స దసరి స సా స ద ద ద ద ద ద ద ద మా సా స దసరి స సా స ద ద ద ద మా. ఇదంతా కూడా మా అని పాడుకోవాలి. మా సా స సా స మా కర్మణి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎంత ఉందో చూశారు. ఇక్కడ ఈ పద పద తర్వాత ఈ మాప మపాప ఈ రీమ రిమామ పద 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 మాప మపాప రీమ రిమామ ఈ శరీరి దాస. ఇప్పుడు చూడండి, పద పద మాప మపాప రీమ రిమామ శరీరి దాస. ఇదంతా సాని పాడుకోవాలి మనం. సా ఇప్పుడు మొత్తం మనం ఈ 9వ శ్లోకానికి గాయకులకు పాట లాగా స్వరాలు పాడుకుందాం. అంటే ఏంటి, సాహిత్యాక్షరములు ఎన్ని వస్తే అన్ని స్వరాక్షరములు వస్తాయి అనమాట. ద ద ద ద ద ద ద మా మా ప సా స ద సా స సా సా రి 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 సా స సా గా సా సా స సా స మా సా. చూసారండి ఎంత టిపికల్ ఇది. చాలా సంతోషం అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను, లేదా ఇంకొక భగవద్గీత శ్లోకంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి. ఇప్పుడు మనం ఈ 10వ శ్లోకమును అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అన్ని వాయిద్య కళాకారులకు నేను అనుస్వరములతో నేను కీబోర్డ్ ప్లే చేస్తూ పాడుతూ చెప్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. శృతి 1వ శృతి, రాగం శుద్ధ ధన్యాసి రాగం. సగమ పని సా సని ప మగ సా. సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిగి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి అన్నమాట. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. దుఃఖేష్వనుద్విగ్నమ మప్ప మప పప్ప సరిపోయింది. నా పామమ, ఈ పామమ అని మనం నా ఒకే సాహిత్యాక్షరం ఉందాం కాబట్టి మా అని పాడుకోవాలి. మప్ప మప పప్ప మా. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు గమాప సరిపోయింది. విగత స్పృహః మప మాగ ససా గమాప మప మాగ ససా సుఖేషు విగత స్పృహః. నెక్స్ట్ లైన్ వీతరాగ
మగ మపాని అంటే బాగోదు. వి మగ, ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. గా మ వీత రా పాని, ఈ పానిని మనం నీ అని పాడుకోవాలి. గామని వీతరాగ భయ నిని, సరిపోయింది. క్రో సని గసాప, ఈ సని గసాప అని మనం పా అని పాడుకోవాలి. పా క్రో గామ ని పా వీతరాగ భయ క్రోధ పప అన్నమాట. గామని ని పా పప వీతరాగ భయ క్రోధ స్థిత ధీ, గమ స్థిత ధీ పాని, ఈ పానిని మనం నీ అని పాడుకోవాలి. గమని స్థిత ధీర్మునిరుచ్య నిససస్స, గమని నిససస్స స్థిత ధీర్మునిరుచ్య తే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. తే ఒకే సాహిత్యాక్షరం ఉంది, స్వరాలు కుప్పలు పోసినట్టుగా వచ్చేసింది అనమాట. సా సస గగ సస నీ సా సస గగ సస ని సా ని పా, దీన్నంతా మనం సా అని పాడుకోవాలి. సా సా సస గగ సస ని సా ని పా. నెక్స్ట్ పాని పప మమ మామ పామ, దీన్నంతా కూడా మనం ఆకారమే పాడుకోవాలి. గ గ గ గ మ గ స, అంతా ఆకారమే. సా దీని స్వరం చూద్దాం చూడండి. ఇప్పుడు సా సస గగ సస ని సా ని పా పాని పప మమ మామ పామ గ గ గ మ గ సా. ఇప్పుడు మనం గాయకులకు స్వరం పాడుకుందాం. అంటే సాహిత్యాక్షరములు ఎన్ని వస్తాయో అన్ని స్వరాక్షరములు వస్తాయి అనమాట. మప మప పప మా గమ పమ మా గ స గమని ని పా పప గమని ని స సా చూసారండి, చాలా డిఫికల్ట్ అనమాట. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను.